మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఏ పంటకైనా ఆధారం నీరు అంటారు. వర్షాధారం మీద పంటలు పండిస్తున్న రైతులకి వర్షం నీళ్ళని ఏ రకంగా పొదుపు చేసుకుని ఉపయోగించుకోవాలి అన్నది ఎప్పుడూ ఒక పెద్ద సమస్యలా ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారమే మనం ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న చెరువు. ఇది పనసవలస గ్రామం, సవ్వా గ్రామ పంచాయతీ, అరకు వ్యాలీ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో ఈ రైతు ఈ చిన్న చెరువుని ఎలా నిర్మించుకున్నారు, దాని మూలంగా అతని వ్యవసాయంలో ఏ రకమైన మార్పు వచ్చింది, దాని మూలంగా అతని జీవితంలో ఏ రకమైన మార్పు వచ్చింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీ పరిచయం చేసుకుంటారా? మీ పేరు? నా పేరు కొరపద్రం సార్. ఊరు? పనసవలస సార్. ఓకే. ఇప్పుడు మీ వెనకాల ఉన్న ఈ చిన్న చెరువును చూస్తున్నాము. ఇది ఎప్పుడు కట్టారు? దీనికి ఏ రకమైన ఉపయోగం ఉంది మీ వ్యవసాయంలో? స్టార్టింగ్ అయితే 2007 సార్. లాస్ట్ ఇయర్ జేసీబీ నుంచి తరలించాం సార్. చేపలు అయితే పెద్దది చేసుకున్నాము సార్. లోతు కూడా చేయించుకున్నామండి, ఎడలు కూడా చేసుకున్నాం సార్. ఆ విధంగా చేపలు పెడుతున్నామండి. చేపలు అయితే బాగానే ఎదుగుతున్నాయి. అలా తిండి కూడా అలాగే అరేంజ్మెంట్ చేసుకుని పెడుతున్నామండి. తిండి ఏం పెడతారు చేపలకి? తిండి అయితే మనకి ఇవి అండి, సామలు, రైస్ కూడా కావాలని పెడుతున్నామండి. పుట్ట గొడుగులు అండి, ఇది పుట్ట నుంచి వచ్చిన దాంట్లో పురుగులు అండి, అవి కూడా పెడుతున్నామండి. అవి దానికి తగ్గట్టు పేడను సైడ్ లో పెట్టేసి అలా పురుగులు వచ్చిన తర్వాత అది కూడా లోపల జలేస్తున్నాం సార్. సో ఇది అంతకుముందు చిన్న చెరువుగా ఉండిందా, పెద్దది చేశారా? చిన్న చెరువు అంటే అప్పుడు ఎనర్జీస్ నుంచి కొట్టారండి. కాకపోతే 10x10 అన్నప్పుడు లోతు తగ్గింది సార్, ఎడల్పు తగ్గింది. అందులో జేసీబీ నుంచి తగ్గించుకున్నాం సార్. ఈ సంవత్సరం మార్చిలో పెద్దదిగా చేసుకున్నాం. మార్చిలో, అవును సార్. లాస్ట్ దీనికి నీటి ఆధారం ఊట, పక్క నుంచి ఏమైనా? పక్క నుంచి సైడ్ నుంచి సోర్స్ అనుకుంటాను సార్. కాకపోతే ఊట ఊరుతుంది. అది సంవత్సరం పొడుగునా నీరు ఉంటుందా? సంవత్సరం పొడుగునా అలాగే ఉంటుంది సార్. అలాగే ఉంటుంది. సో ఈ నీరు మీకు ఇక్కడ లభ్యమయ్యాక మీ వ్యవసాయంలో ఏ రకమైన మార్పులు వచ్చాయి? వర్షాధార పంటల్లో మీరు ఏమేమి పంటలు పండిస్తున్నారు సార్? రాగి, సోడ్లు, అక్కడ నుంచి వెళ్తే ధాన్యం, అక్కడ నుంచి వెళ్తే ఇది సార్ కొర్రాలు, సామలు. అంతే, సామలు పండిస్తారు. 4 పంటలు సార్. ఈ 4 పంటలతో పాటు కూరగాయలు కూడా? కూరగాయలు. సో రెండో పంటలో కూడా మీరు కూరగాయలు. సో ఈ కూరగాయలు, ఈ ధాన్యము, వీటన్నిటి మూలంగా మీ ఇంట్లోకి, మీ కుటుంబానికి సరిపడా ఆహారం అంతా దొరుకుతున్నదా? దొరుకుతుంది. ఏడాది పొడుగునా సరిపోతున్నదా? సరిపోతుంది. మిగిలిన ధాన్యాన్ని కానీ, గింజలు కానీ, కూరగాయలు కానీ మీరు ఏం చేస్తుంటారు? ఇంటికాడ ఉంచుకుంటామండి. కాకపోతే మనకి సోళ్ళు, రాగి అయితే, ఇవి సామలు అయితే అమ్మేస్తామండి. అమ్మేస్తారు మార్కెట్. అక్కడ మార్కెట్లో అమ్ముతారు. అవును. ఇప్పుడు మీ చెరువు చుట్టూరా రకరకాల మొక్కలు, పంటలు పండుతున్నట్టుగా అనిపిస్తున్నది. వాటి వివరం కూడా చెప్తారా? చెరువు గట్టు మీద అయితే అరటిపళ్ళు అండి, కందులండి, అరటి పంట అనేది వస్తుందండి. సంవత్సరంకి లేదన్న ఒక మ్యాక్సిమం చూసిన ఒక గలకి 300 చొప్పున, అలా చూస్తే 1 ఇయర్కి అండి మనకి 5,000 మ్యాక్సిమం వస్తుందండి. మనకి మ్యాక్సిమం ఒక 5-6 కేలు వస్తుందండి ఏడాదికి, చుట్టుపక్కల ఏడాదికి. అది మీ ఇంటికి సరిపోతుంది. ఇవి ఏవో చిక్కుడు గింజల్లో ఉన్నాయి, వీటి పేరేంటి? నాకే దిల్లి పిక్కలు తెలుసు. దిండి పిక్కలు. దిల్లి పిక్కలు సార్. బయటకు వస్తుంది, బాగుంటుంది సార్. అవి కూర చేసుకుని తింటారు. కూర, అవును. పచ్చిది అయితే మరీ బాగుంటుంది సార్. పచ్చిది చాలా బాగుంటుంది. ఈయన చేస్తున్న వ్యవసాయంలో ముఖ్యమైన ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే, నా వెనకాల ఉన్న ఒక చిన్న చెరువు. MGNREG సందర్భంలో చిన్న చెరువును తవ్వుకున్నారు. దాంట్లో సమయానికి తగ్గ నీరు అందకపోవడంతో గత సంవత్సరం ఈ చెరువు లోతు పెంచి కొంచెం వెడల్పు, పొడుగు కూడా ఎక్కువ చేయడం మూలంగా ఇందులో నీరు ఎక్కువగా ఓట ద్వారా సంగ్రహించుకునే అవకాశం దొరికింది. ఈ నీటి ద్వారా ఆయన రకరకాల పంటల్ని చెరువు గట్టు మీద పండిస్తున్నారు. కూరగాయలతో పాటు పళ్ళ చెట్లను కూడా పండిస్తున్నారు. అదే చెరువులో చేపలు కూడా పండిస్తున్నారు. ఇంటికి సరిపడా చేపలు చుట్టుపక్కల స్నేహితులకు కూడా ఇచ్చే అవకాశం దాని ద్వారా వస్తున్నది. వీటితో పాటు ఆయన వ్యవసాయంలో వరి, సామలు, రాగి, ఇలాంటి చిరుధాన్యాలు, ధాన్యాలు కూడా పండిస్తున్నారు. వాటితో పాటు అనేక రకములైన కూరగాయలు, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్, ఈ రకమైన రకరకాల కూరల్ని పండించి వాటిని సంవత్సరానికి 2 సార్లు చేయడం మూలంగా ఆయన ఆదాయం పెరిగిందని చెప్పంటున్నారు. దాంతోపాటు ఇంట్లో తినడానికి కూడా కావాల్సిన ఆహారాలంతా కూడా లభ్యమవుతున్నాయి. ఇదంతా కూడా ఆయన ఏ విధమైన కెమికల్ ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ లేకుండా దాన్ని పండిస్తున్నారు. ఇదంతా కూడా చాలా ఆరోగ్యకరమైన వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం.